హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ భార్గవి. సో వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా, మనం ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేయబోతున్నాము. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము రండి. దీనికోసం మనము ఒక 4 నుంచి 5 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. దాంతోపాటు కాస్త శనగపప్పు, కాస్త మినప్పప్పు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పౌడర్, కొద్దిగా చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కాసిని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మనం ఫస్ట్గా శనగపప్పు, మినప్పప్పు అండ్ ధనియాల పొడిని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను దగ్గర 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. 1 కేజీ కాకరకాయలకు ఇది కొలతలండి. సో ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాము. అండ్ ఇవి ఫ్రై అయ్యేలోపు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు అండ్ నారా పీచు అంతా తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా పులుపు కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది, కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి ఆ చేదుని ఈ పులుపు తగ్గిస్తుంది. ఓకే, అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. అవి చల్లారేలోపు కాకరకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకుందాము. నా దగ్గర కాకరకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా అడ్డంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చిట్టి కాకరకాయలు ఉన్నాయనుకోండి, వాటిని 2 ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకొని అందులో వాటితో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాకరకాయలన్నిటిని ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను. అండ్ నా వీడియోస్లో మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ సజెస్ట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను కాకరకాయలు అన్నిటినీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటి లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదా, వాటిని అంతా తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గుజ్జు అంతా తీసి వాటన్నిటిని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇలా ఒకవేళ మీకు చేతితో తీయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇలా స్పూన్స్ సహాయంతో కూడా తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఉన్న కాకరకాయలు అన్నిటినీ ఇలానే గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. అండ్ నా ఛానల్లో ఓన్లీ ఫుడ్ వీడియోసే కాదు, డిఐవైస్ కూడా కొన్ని చేశాను, కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా చూడండి. సో చూడండి, కాకరకాయలన్నీ గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము స్టవ్ పైన బాండి పెట్టుకొని మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం గుజ్జు తీసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వాటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే మనము తర్వాత మసాలా స్టఫ్ చేసుకున్నప్పుడు తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అండ్ మొత్తం ఈజీగా ఉడికిపోతుంది అనమాట, ఎక్కడ పచ్చిగా ఉండకుండా ఉంటుంది. సో కాకరకాయలు అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర కడాయి పెద్దది లేదండి, సో నేను ఇందులోనే అన్నీ వేసేసుకున్నాను. లేదా నేను యాక్చువల్లీ బ్యాచెస్లో వేయాల్సింది, నా దగ్గర టైం కూడా లేకుండింది. సో నేను అన్నీ ఒకేసారి వేసుకోవాల్సి వచ్చింది. మీరు మీ దగ్గర పెద్ద బాండి ఉంటే అది యూస్ చేయండి, లేదా బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మూత పెట్టి నేను వాటిని మగ్గిస్తాను. ఇప్పుడు ఇవి మగ్గేలోపు మనం మసాలా తయారు చేసుకోవాలి. ఇవి ఒక 70 to 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. సో ఇవి కుక్ అయ్యేలోపు మనం మిక్సీ జార్లో ముందుగా మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసుకోవాలి. సో ఫైన్ పౌడర్ అవసరం లేదు, కొద్దిగా బరకగా ఉన్నా సరిపోతుంది ఇలా. సో ఇప్పుడు ఇందులోనే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఆనియన్స్, వెల్లుల్లి అండ్ చింతపండు వాటిని వేసుకోవాలి. ఇందులోనే
కారం, నేను కారం కొంచెం తక్కువ తింటాను కాబట్టి తక్కువ తీసుకున్నాను. మీరు ఎక్కువ తింటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ చిటికెడు పసుపు, అది కూడా ఇందులోనే వేసేసేయాలి. వేసేసి దీన్ని ఫైన్ ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. సో ఇలా ముద్దగా నూరుకోవాలి. నేను ఇందులో ఒక్క చుక్క నీరు కూడా వాడలేదండి. మన ఉల్లిపాయల్లో ఉండే ఆ మాయిశ్చర్ సరిపోయింది. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేస్తే ఏంటంటే నిలవ ఉండదు. నిలవ ఉండాలి అనుకుంటే వాటర్ వేయకుండా చేసుకోవాలి. ఇది దగ్గర బయట పెట్టుకుంటే 2-3 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంటే దగ్గర 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి, మన కాకరకాయలు ఫ్రై అయిపోయింది. ఇంత కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని వీటిలో స్టఫ్ చేసుకుందాం. ఇలా మీకు ఎక్కువ టైం లేదు, అంత అవ్వదు అంటే మాత్రం ఈ మసాలాని మీరు వన్ డే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకొని కూడా మీరు నెక్స్ట్ డే ఈ కాకరకాయలని కట్ చేసుకొని స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు ఇవి స్టఫ్ చేసుకున్న కాకరకాయలని మనము స్టవ్ పైన ఆయిల్ బాండి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇవన్నిటిని అందులో వేసేసి అండ్ మిగిలిన మసాలా ఏమన్నా ఉంటే దాన్ని కూడా అందులోనే వేసి బాగా కలిపి సిమ్లో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదా మాడిపోతుంది. అంతే అండి, మన కాకరకాయ ఉల్లికారం రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు, లేదా మెయిన్ డిష్గా అయినా బాగానే ఉంటుంది. తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ కాకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని నాకు వినపడేంత గట్టి కొట్టండి. ఓకే, అంతవరకు నేను మీ భార్గవి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.